మాయురే మామ మాయురే మాయురే మరువదు నీ చతురత. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రాజెక్ట్ కే నుండి రిలీజ్ అయిన బుజ్జి టీజర్ గురించి. ఈ టీజర్ లో ఉన్న డైరెక్టర్ నాగాశ్విన్ మాటల ప్రకారం ఈ బుజ్జి అనేది ఒక బ్రెయిన్. Like how our brain controls our body, Bujji's body also is controlled by a brain. ఈ రోబోకి బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు. సో బాడీ కోసం తను తహతహలాడుతూ ఉంటుంది. సింపుల్ భాషలో ఇప్పుడు మన కరెంట్ ట్రెండ్ లో చెప్పుకోవాలి అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టీజర్ లో దీని మాట తీరు చూసినట్టయితే కేవలం మూవీలోకి ఇంటిగ్రల్ పార్టీ కాకుండా చాలా కామెడీ జనరేట్ చేయబోతుందని అర్థమవుతుంది. అండ్ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా కీర్తి సురేష్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ బుజ్జి రోబోట్ కి అండ్ మన హిందూ పురాణాలకి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఇప్పుడు చూద్దాం. మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కి అవతారం ఎత్తినప్పుడు శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ పూజను మెచ్చి శివుడు తనకు ఒక తెల్లటి గుర్రాన్ని అండ్ ఒక ఖడ్గాన్ని ఇస్తాడని మనందరికీ తెలుసు. ఇలా ఒక కత్తిని అండ్ దేవదత్తం అనే ఒక తెల్లటి గుర్రాన్ని ఇచ్చినప్పుడు వాటితో పాటు శుక అనే ఒక చిలుకని కూడా ఇస్తాడు. ఈ శుకకున్న పవర్స్ ఏంటి అంటే తనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యూనివర్స్ లో ఉన్న నాలెడ్జ్ మొత్తం కూడా ఈ శుక అనే చిలుకకి ఉన్నట్టుగా నమ్ముతూ ఉంటాం. సో డైరెక్టర్ నాగాశ్విన్ ఈ శుక అనే ఈ ప్యారెట్ కాన్సెప్ట్ ని తీసుకొని దాన్ని ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్ లో బుజ్జి అనే రోబోట్ గా పెట్టాడు. అండ్ మన టీజర్ లో గమనించినట్టయితే ఇది ప్రతి ఒక్కరిని కూడా తన నాలెడ్జ్ తో గైడ్ చేస్తుంది. ఈ బ్యాటరీ కాదు ఆ బ్యాటరీ వాడమంటూ. అండ్ అంతేకాకుండా మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ ప్యారెట్ ఎలాగైతే మనుషుల ఆ భుజాలపైన ఉంటుందో ఈ టీజర్ లో ప్రభాస్ భుజాలపైన ఈ బుజ్జి రోబోట్ కూడా అలాగే కూర్చొని ఉండింది, అలాగే మాట్లాడుతూ కూడా ఉండింది. అండ్ మూవీలో దీనికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ కార్ గా మారబోతుంది. ఆ కార్ లో ఉన్నప్పుడు జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్ తన సూట్ లో ఉన్నప్పుడు ఎలాగైతే జార్విస్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడో, మాట్లాడుతూ ఉంటాడో, జార్విస్ ఎలాగైతే ఐరన్ మ్యాన్ ని గైడ్ చేస్తూ ఉంటాడో సేమ్ అలాగే మన బుజ్జి కూడా మన భైరవాన్ని గైడ్ చేయబోతూ ఉంటుంది. కేవలం గైడ్ చేయడమే కాకుండా కామెడీ కూడా తీసుకురాబోతుంది. ఇలా మన పురాణాల్లో ఉన్న కాన్సెప్ట్ ని తీసుకుని దానికి ఫ్యూచర్ కి అనుగుణంగా మార్చుకొని దాని నుండి ఇన్ఫర్మేషనే కాకుండా కామెడీని కూడా జనరేట్ చేస్తూ ఇవన్నీ చూస్తూ ఉంటే డైరెక్టర్ నాగాశ్విన్ కున్న క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అందరం కూడా. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి.